ఎంత సాధనా దృష్టితో వింటున్నాం కదా, మరొక దృష్టితో కాదు. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. మూడవది చెప్తున్నాడు, జాగ్రత్తగా విందాం. కర్మ నిర్హారముద్దిశ్య, అద్భుతమైనటువంటి మాట. పరస్మిన్ వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావస్స సాత్విక. సాత్విక భక్తి అంటే నాకు పాపము క్షయమగుగాక, అంటే చిత్తము శుద్ధి అగుగాక. పాపక్షయం అంటేనే చిత్తశుద్ధి అండి, అంతే కదా. పాత్రను శుద్ధి చేయడం, పాత్రలకున్న మాలిన్యం తీసేయడం, రెండు అర్థం ఒక్కటే. చిత్త మాలిన్యమే పాపం, మరొకటి కాదు. అందుకే చిత్తశుద్ధికై ఒకటి, పరస్మిన్ వా తదర్పణం, పరమాత్మయందు అర్పించుటకై. మూడవది ఇది నా విధి అనే భావముతో, భిన్న భావముతో నన్ను ఆరాధించేవాడు సాత్వికుడు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి వద్దాం, సాత్విక భక్తి ఏమిటి ఇక్కడ చెప్పాడు. చిత్తశుద్ధి, ఈశ్వరుడు ప్రీతి చెందాలి. మూడవది ఇది నా విధి, ఇది నా కర్తవ్యం అనే భావంతో, భిన్నత్వంతో సేవించితే సాత్విక భక్తి అన్నాడు. ఈ సాత్విక భక్తి గురించి ఆలోచిద్దాం. సాత్విక భక్తులు ఏమొచ్చింది, ఇదే మన పెద్దలు చెప్తున్నారు. మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా, ఇదే చిత్తస్య శుద్ధయే. తర్వాత పరమేశ్వర ప్రీత్యర్థం, ఈ రెండే ముందు చెప్పారు. చూసారు పెద్దవాళ్ళు. ఇవి మనం తయారు చేసుకోలేదు గనక ఇవి ఉచ్చరిస్తున్నాం. మనకే ఛాన్స్ ఇస్తే ఈ రెండు వదిలి మిగిలివన్నీ చెప్తాం, అవునా లేదా. ఇక్కడ నీకు ఇదిరా ముఖ్యమని చెప్పారండి పెద్దవాళ్ళు ఇక్కడ. లేకపోతే ఎవరైనా సంకల్పం మీద దృష్టి పెడతారండి. మమ ఉపాధుర్చక్షోదర్ ధర్మార్థ కామ మోక్ష త్రివిధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అక్కడ కొంచెం స్టడీ, నువ్వు స్టడీ అయ్యావని తెలియగానే ఆయన మొదలు పెడతాడు. యుతోదిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వాహన వృద్ధ్యర్థం, చాలా చాలా అవి రుచిస్తాయి మనకి. ఆ మమోపాధృతక్షయార్థం పరమేశ్వర, ఇది భలే రుచిగా ఉంటుంది. మీకు రుచి ఏదో తెలిసిపోయింది సంకల్పం చెప్పేవాడికి. అక్కడి నుంచి మొదలెడతాడండి ఇక్కడ. ఇతోదిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ఆరోగ్య సిద్ధ్యర్థం, సంపన్నతా సిద్ధ్యర్థం, ప్రమోషన్ సిద్ధ్యర్థం. ఏం పోయింది, ఇంగ్లీష్ను కూడా సంస్కృతీకరించగలం మనం. ఈ విధంగా ఇష్టానుసారం తయారవుతుంది. అంతా అయిన తర్వాత మరుగుడు మొదలవుతుంది. ఫలానా గోత్ర, గోత్రస్య, పూర్వమైతే ధర్మవతి సమేతస్య అంటే అయిపోయేది. ఇప్పుడు పేరు కూడా చెప్పాలట, అదొకటి కొత్తగా వచ్చింది. అది చెప్తాడు. అది చెప్పిన తర్వాత పుత్రులు, దాని తర్వాత భార్య, వాళ్ళ పత్నులు అన్నీ అయిపోయాయి. ఈ లోపల ఆవిడ మోచెత్త పొడుస్తుంది పక్క నుంచి. మీరు ఎప్పుడు ఇంత అన్నీ మర్చిపోతారు, మొదటి నుంచి పరంచారమే. మనవడి పేరు మర్చిపోయారు ఇక్కడ అంటుంది. ఇంకా మనవడి పేరు, ఇంకా మనవడి పక్కన వాడి ఫ్రెండ్ ఉన్నట్టు వాడి పేరు, ఇంకా ఎక్కడికన్నీ అక్కడితో సంకల్పం అయిపోతుంది. మళ్ళీ చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కర్మ కరిష్యే. ఇందులో ఆ కరిష్యే తర్వాత ధ్యానం ఏంటో, ఆవాహనం ఏంటో అన్నీ పోయాయి. ఆ మధ్యలో చెప్పిన మధురంగా ఉన్నాయి ఇంతే. ఇక్కడ దీన్ని రాజస భక్తి అంటుంది. తెలుసు దీన్ని ఏమంటారు, రాజస భక్తి అంటే. సాత్విక భక్తి కూడా కాదుట. ఇప్పుడు చెప్పండి, అందరి స్టేచరు ఎక్కడ ఆగిపోయింది? రాజస భక్తి దగ్గరే సామాన్యమైంది ఆగిపోయింది. తామస భక్తి అంత దుర్మార్గం లేకపోయినా, సాత్విక భక్తి అంత గొప్పది లేకపోయినా రాజస భక్తి ఉంది కదా. అసలు లేని దానికంటే ఏదో ఒకటి కదండి, సంతోషించండి అంటే అది వేరే విషయం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, రాజసంలో ఉన్నాం గనక ఉన్న స్థితి నుంచి పై స్థితికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ప్రాక్టికల్గా చెప్పుకుంటున్నాను ఇక్కడ. ఇది కపిలుడు చెప్పలేదు, ఎందుకంటే దేవహూతి కనుక ఇంత వివరించక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ ఇవన్నీ దాటిపోయింది. కానీ రాజసంలో ఉన్న మనం ఏం చేయాలంటే, 100కు 100 పాలు రాజసం కాకుండా అప్పుడప్పుడు సాత్వికమైన చేద్దాం. మాటి మాటికి ఇతోదిక ఐశ్వర్యాభివృద్ధ్యం కాకుండా మముపాధృత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. క్రమంగా రాజసం నుంచి సాత్వికంలోకి వెళ్ళి, మనదంతా ఒకటే పద్ధతి. ఉన్న కొమ్మ దొరికే వరకు పట్టుకొమ్మ వదలకు. కానీ పట్టుకొమ్మ మీద కూర్చోకుండా ఉన్న కొమ్మ అందుకోవడానికి చెయ్యొద్దు, ప్రయత్నించు. ఇది చాలా అవసరం అండి ఇక్కడ. అందుకు సాత్విక భక్తి పొందే ప్రయత్నం చేస్తూ రాజసం నుంచి సాత్వికంలో గడిపో, నిలబడిపో సాత్వికంలోకి. ఎప్పుడు మా ఉపాధృత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, పైగా నా విద్యుక్తం గనక చేస్తున్నాను. ఈ మూడు కూడా ఇలా చెయ్యి. అప్పుడు పూజాకర్మే కాదు, ఏ కర్మైనా పూజ అవుతుంది. ఇది అంది విద్యుక్తం అన్నాడు ఇక్కడ. నీకు శాస్త్రం విధించిన కర్మ విద్యుక్త కర్మ, అది చెయ్యాలి. ఎందుకోసం? ఆయన ప్రీతి కోసం. దానివల్ల నాకు చిత్తం శుద్ధి కూడా అవుతుంది. 2 కారణములు. కానీ చిత్తశుద్ధి మామూలు ప్రయోజనం, ఆయన ప్రీతి పరమ ప్రయోజనం. దానికి విద్యుక్త కర్మ చేస్తున్నాను. ఎంత బాగుంది. దీన్ని సాత్విక భక్తి ఉంటారు. ఇప్పుడు మూడింట్లో ఏది బాగుందండి? మనకేది బాగుంది అనొద్దు, ఏది బాగుంది చెప్పండి ఇక్కడ. సాత్విక బాగుంది, రాకపోయినా బాగుంది, మనం ఎక్కకపోయినా ఎవరెస్ట్ ఉన్నతమని ఒప్పుకోవాలి.
అలాగే సాత్వికం చాలా బాగుంది కదా. ఇది ఏం చేస్తుంది, తామసం ఏం చేస్తుంది చెప్పాం. రాజస భక్తి ఏం చేస్తుందంటే తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది. తీర్చుకున్న కోరికకి దుఃఖం కలిగించే లక్షణం ఉంది కనుక కొత్త దుఃఖం మొదలవుతుంది. కనుక నిరంతరం రాజసం దుఃఖహేతువు, తామసం పతనహేతువు అయిపోయింది కదా. సాత్వికం ఏం చేస్తుంది ఇది చెప్తున్నాడు. సాత్వికము నీకు ఐహికమైనవి జాగ్రత్తగా, ఎందుకంటే నువ్వు ఏం అడగలేదు కనుక, చిత్తశుద్ధితో అడిగా కనుక నీకు కావాల్సిన వాడిని ఇస్తూ ఉంటాడు, అందులో ఏం సందేహం లేదు. అడగకపోతే ఇవ్వడని భయపడకండి, అడగకపోయినా ఇస్తాడు. మీ రెండు అడగకపోతే ఎలా అండి, కేవలం అపాదృతిక్షార్థం పరసర్పించేద్దాం అంటే అయిపోయిందా. అంటే అమ్మ నాకేం పెడతావో నీ ఇష్టం అని పిల్లాడు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వ్యవహారం. అసలు ఏం పెడతావు అని కూడా అక్కర్లేదు, అమ్మ దగ్గర కూర్చుంటే చాలు, నీకు ఆకలేసినప్పుడు పెట్టాలని ఆవిడే చూసుకుంటుంది. కనుక సాత్విక భక్తి అన్నిటికంటే గొప్పది. అందుకే ముందు అది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మా త్యాగయ్య గారు ఒక మాట అన్నారు, భక్తి బిచ్చమియ్యవే రామయ్య, సాత్వికమగు నిజ భక్తి బిచ్చమియ్యవే రామయ్య అన్నాడు. ఇక్కడ ముందు అది వస్తే చాలండి. ఇక్కడ సాత్విక భక్తి ఏం చేస్తుందంటే